ఓపెన్ చేస్తే నేను అలా మెట్రో ఎక్కుతున్నాను. రైల్వే స్టేషన్కి వెళ్తానికి జస్ట్ 5 minutes ఉంది. ట్రైన్ వెళ్ళిపోవడానికి కూడా 5 minutes ఉంది. ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాను. దేవుడు ఉన్నాడు. జస్ట్ 1 hour డిలే ఇచ్చాడు. రన్నింగ్లో షారుఖ్ ఖాన్ లాగా ట్రైన్ ఎక్కాను. కానీ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు ట్రైన్లో. అసలు విషయం చెప్పలేదు. మా ఇద్దరికి 99% లక్ ఉన్న 1%లో పోతుంది. మన దరిద్రం అంత దరిద్రం. మాకు మాత్రం టికెట్స్ రాలేదు. మేమైతే జనరల్లో ట్రావెల్ చేసాం హ్యాపీగా. ఒక అరగంటలో మాకు సీటర్ దొరికింది. ఇంకో గంటలో మాకు స్లీపర్ దొరికింది. అలా స్లీపర్లో మేము అరుణాచలం వెళ్ళిపోయాం. అయినా జనరల్లో ట్రావెల్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఫస్ట్ సీట్ దొరకాలంటే చాలా కష్టపడాలి. చాలామంది అయితే కింద పడుకున్నారు. పోను పోను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జరిగింది. మాకైతే సీటర్ దొరికింది అండ్ స్లీపర్ కూడా దొరికింది. నేనైతే అసలు పడుకోలేదు. మా ఫ్రెండ్ తేజ అయితే బాగా పడుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది అప్రాక్సిమేట్. మనం దిగే స్టేషన్ ఏంటంటే రేణిగుంట నుంచి మనం వెహికల్ పిక్ చేసుకోవాలి. బస్ ఆర్ కార్ ఏదైనా పర్లేదు. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా అరుణాచలం వెళ్తాం. మావాడు ఎంత తెల్లగా పడతాడు రా బాబా, పెద్దవాళ్ళు ఉంటారు. కానీ బాగుంది. ఇప్పుడే దిగాం రేణిగుంట స్టేషన్. అడవి పడుతుంది, దిగుతాడు అడుగు. ఇంత పొద్దున ఫేస్ కడుతున్నావు అంటే గ్రేట్ అయినా చేసుకోకపోతే మరి. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే రేణిగుంట వచ్చాం. మనం రేణిగుంటలో వీడు ఫేస్ వాష్ కూడా చేసుకోండి. వీడు తెల్లగా పడుతుంటారా గాయ్స్. ప్రజెంట్ అయితే రేణిగుంట నుంచి మనం తిరుమలవలై గాలికి ఉంటుంది. లోపలికి పోయి ఇది దర్శనం చూసుకుంటారండి. ఇది ఫలితం చాలా ఫలితం. ఈరోజు చాలా ఫలితం రండి. వెళ్ళి కూడా రండి. ఒకేమి 1 గంట సేపు ఆట వాడికి 300 ఇస్తే అండి. ఒక్కొక్క చోట కడుపు రండి. అక్కడ టిఫిన్ బాగుంది. ఎస్వి ఫుడ్ ఉంది, సూపర్ ఉంది టిఫిన్. ఇది చాయ్ కూడా బాగుంది ఆయన దగ్గర. మనోడు మామూలుడు కాదు. కళ్ళు స్పాన్సర్. ఆల్వేస్ వెల్కమ్ టు వడివేలు 2700. తిరుమల మనోడు పరువు ఉంది. వీడికే పరువు గాయ సాపిడియా పండ్ర గాయస్. వచ్చేసాము. అది కొద్ది అక్కడెక్కడ ఉంది కానీ కనిపించట్లేదు. వచ్చింది గాయస్ ఇప్పుడే. ప్రజెంట్ అయితే మనం రూమ్ ఎదుగుతున్నాం. హోటల్ రూమ్. మనవాడికేమో చెప్పురా ఏదో వస్తుందంట అడిగి. అది విషయం. చూద్దాం ఏమైందో. మా వాళ్ళు ముందు వెళ్తున్నారు. దేర్ ఆర్ అవర్ గైస్. వాళ్ళు ఎదుగుతున్నారు, మేము ఎదుగుతున్నాం. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే స్నానం చేశాను. చూడండి, బుక్ వేసుకుని ఉన్నా. చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ పెడతా, చూసాను. వెనక్కి వెళ్తా.
అయితే ప్రజెంట్ అయితే మనం గుడికి వెళ్తున్నాం. ఇదే మా గుడి ఎంట్రన్స్. ఈ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ కొబ్బరికాయ కొన్నాం. ఇది ఎంట్రన్స్. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే మనది దర్శనం అయిపోయింది. ప్రజెంట్ అయితే బయటకు వెళ్తున్నాం. ఇది ఏమో మనకి బయటికి వెళ్ళే దారి, వెనకాల కనిపిస్తుంది కదా, బయటికి వెళ్ళే దారి అది. మనం ఏంటంటే ఇప్పుడు అయిపోయింది, భోజనానికి వెళ్ళాలి. దగ్గర దగ్గర 2:30 అయింది అప్రాక్సిమేట్. ఈరోజు 24 hours ఉంది దర్శనం, అందుకే ఇప్పుడు వెళ్ళాం. ఓకే గాయ్స్, బాయ్. ప్రజెంట్ అయితే మనం భోజనానికి వచ్చాం. ఈ లైన్లో రావాలి భోజనానికి. అన్నదానం అనమాట. వీళ్ళిద్దరూ మై ఫ్రెండ్స్. కొంచెం వాళ్ళకన్నా చిన్నవాళ్ళలాగా ఉంటా కానీ వాళ్ళు నా ఫ్రెండ్స్ అయినాయి. వీడు మా బాబాయ్ అవుతారు, వెనకాల ఎల్లో షర్ట్ వేసుకున్నాడు. ఆ షర్ట్ గురించి నన్ను అడగండి, ఆ షర్ట్ గురించి అయితే నన్ను అడగండి. లుంగి అయితే నాదే. అప్రాక్సిమేట్ 2-3 hours పెట్టింది భోజనానికి. చాలా బాగుంది, పర్లేదు. ఇక్కడ కొట్టినా ఒక నిమిషం కాలు కొట్టింది. ఘోరంగా నీ ఫోటో పెడితే కొడుకోదు ఆయనక 20 అంతస్తు ఉంటుంది. లే అక్కడ లేదు, అవసరం లేదు. అది ఎంట్రెన్స్ లాగా 4 దిక్కులు 4 ఉంటాయి అన్నట్టు. అంతే. సరేనా, నీకు ఫోన్ చేస్తా, ఎత్తు అప్పుడప్పుడు. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు చుట్టాలి కదా, కొండ చుట్టూ తిరగాలి. ఏం కాదు, మంది అందరూ అయితే ఇంకా. ఇది గుడి పక్కనే, గుడి పక్కన నుంచి గిరి ప్రదక్షిణ. ప్రజెంట్ అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఎక్కడంటే ఇది గుడి దగ్గర నుంచే. మనోడు కూడా వస్తుంది. మొత్తం 8 members. అసలు చాలా లెంత్ ఉంది. లాస్ట్ మనమే. ఇదొక టెంపుల్ శివుడిది. టైం అర్ధరాత్రి 9 గంటలకి. టైం విధంగా అర్ధరాత్రి 10 గంటలకి. ఇంకా నడుస్తున్నాం. 1 kilometer అయింది. అప్డేట్ ఇస్తా. ఇంకా 1.85. ఒక 2 kilometers దగ్గరలో ఉన్నాం. బ్రేక్ ఇస్తాం ఇంకో 10 నిమిషాలు. ఎంత బాగుంది చూడండి, సూపర్ ఉంది. మొత్తం ఇలానే ఉంటుంది, ఎంత దూరం వెళ్ళినా. నాకు కూడా మొత్తం చెట్లే. అసలు ఈ ఏరియాలో వాళ్ళు రోడ్ వేసిన దగ్గర కట్ చేయలేదు, అసలు చెట్లు కట్ చేయలేదు. దగ్గర దగ్గర 5-10 years పైనే చెట్లు. 40-50 years ఉంటాయి.
మళ్ళీ చింతకాయలు ఉన్నాయి రా, చూస్తా. చింతకాయలు మధ్యలో బ్రేక్. ప్రజెంట్ అయితే మనం ఎంత కంప్లీట్ చేస్తామంటే 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాం. ఇది ఐ థింక్ 5th or 6th లింగం, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మా వాళ్ళు తెలుసు వాళ్ళకి, నాకైతే ఐడియా లేదు. నేనైతే ప్రజెంట్ నడుస్తున్నా. 6 కిలోమీటర్స్ అయితే అయింది. మా వాళ్ళు బ్రేక్ తీసుకోలేదు అసలు ఇప్పటివరకు, ఒక బ్రేక్ కూడా. నేను తీసుకున్నా 2 times బ్రేక్, 1 time బ్రేక్ తీసుకున్నా. వీ హ్యావ్ సమ్ ఫ్రూట్స్ ఆల్సో. ఫ్రూట్స్ ఐ థింక్ సో ఇట్ ఈస్ ఫ్రూట్స్, నాట్ ఇట్ ఈస్ అ వెజిటేబుల్. ప్రజెంట్ అయితే 6.5 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే అందరూ ఫుడ్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు. ఫుడ్ తీసుకోకపోతే అప్రాక్సిమేట్ 7 కిలోమీటర్స్ ఒకేసారి వెళ్ళిపోవచ్చు, 6 to 7 కిలోమీటర్స్. ప్రజెంట్ అయితే మనది 6.2 ఐ థింక్ సో. ఇప్పుడు ఒక 100 మీటర్స్ నడిచి ఉంటాం అంతే. నాకు తెలిసి ఫుడ్ తీసుకోకూడదు, నాకు తెలిసి అందరు ముందు వస్తున్నారు. చూద్దాం. నేనైతే టైం 12. ప్రజెంట్ అయితే 7 కిలోమీటర్లు నడిచాం. మేము లాట్ ఆఫ్ బ్రేక్స్ తీసుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, కాళ్ళు నొప్పులు రాకుండా. ప్రజెంట్ అయితే టైం వచ్చి 12 అయింది. 7 కిలోమీటర్స్ నడిచాం. మేము స్టార్ట్ చేసింది 10కి అనుకోవచ్చు. 10 అంటే 2 అవర్స్లో 7 కిలోమీటర్స్ నడిచాం. ఇంకో 2 అవర్స్లో వెళ్ళిపోతాం మ్యాక్సిమం. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే టైం వచ్చి 12:10 అయింది. 8 కిలోమీటర్స్ వరకు నడిచాం. మేము ప్రజెంట్ అయితే టార్గెట్ పెట్టుకుంది అయితే 14 కిలోమీటర్స్ ఎట్ ఏ టైం. దాని తర్వాత కాళ్ళు ఆపరేషన్ చేయకపోవచ్చు. మా వాళ్ళు తప్పిపోయారు గాయ్స్, 6 తప్పిపోయారు. ఇంద్రలింగం, మీకు తమిళ్ రాదు కదా. ఇంద్రలింగం మావా, చంద్రలింగం సారీ, తమిళ్లో కొంచెం వీక్ కాదు, కొంచెం మిస్ అయింది. ఇక బాబాయ్ మామ అటాక్ చేస్తుంది కుక్కలు. టైం 12:30. కుక్కలు అటాక్ చేస్తుంది బాబు. టైం 12:30. 9 కిలోమీటర్, 20 minutesకి 1 కిలోమీటర్, ఒక 10 minutes రెస్ట్. అలా వెళ్తున్నాం. మేము 2 కల్లా వెళ్ళిపోతాం ఐ థింక్ సో. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే మనకి ఎంత అయిందిరా? టైం వచ్చి 12:46. ఎన్ని కిలోమీటర్? 9.5. 9.62 కిలోమీటర్స్ వెళ్ళాం. ఇంకొక 1 hour అంతే. ఎక్కువ 2 కల్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు 1 అవుతుంది, 2 కల్లా వెళ్ళిపోతాం మ్యాక్సిమం. గైస్ ప్రజెంట్ అయితే టైం ఎందుకు ఎన్ని వదిలేను కానీ ఎవ్రీ పర్సన్ అంటే ఇండివిజువల్గా కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కానీ ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. అది కూడా ఈ సీజన్లో రావటం, వింటర్లో రావటం చాలా బెస్ట్. మీకు అంత స్ట్రెస్ ఫీల్ ఉండదు. చాలా బాగుంది, నాకైతే ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ ఇండివిజువల్గా అయితే నేను ప్రిఫర్ చేయను. ఒక 3-4 మెంబర్స్, మళ్ళీ 5 కన్నా ఎక్కువ వెళ్ళకండి, రిస్క్ ఎత్తి. గైస్ అప్పుడప్పుడు మనకి ఛాన్స్ వస్తుంది. ఏం ఛాన్స్ అంటే వాళ్ళు వస్తారు. ఎవరంటే ఆటో. ఆ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఎప్పుడైనా. అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఛాన్స్ లైఫ్లో. ఎప్పుడో ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి.
దగ్గర కూడా చూసాను 10 తర్వాత నుంచి వస్తుంది. కరెక్ట్గా వాళ్ళు వచ్చేది కూడా 10 కిలోమీటర్లు దాటాక వస్తున్నారు. అంటే 10 కిలోమీటర్లు ఈజీ అని కాదు, కొంచెం కష్టమే. మరి నడవచ్చు. మామ టైం వచ్చి 1:25. ప్రజెంట్ అయితే 11 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకా మావాడు ఇంకెంత 20 మినిట్స్లో 3 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాడు. ఏంటంటాను? వాడికి ఓపిక లేదు, అయిపోయింది. రిటైర్ హట్. హాయ్ గాయ్స్, టైం వచ్చి 2 అయింది. మనం 12 కిలోమీటర్లు పావు నడిచాం ప్రస్తుతానికి. అయితే ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోతాం అనుకుంటున్నాను నేను. అప్రాక్సిమేట్లీ 3 o'clock ఐ థింక్ సో. ఎందుకంటే చాలా కష్టంగా వెళ్తుంది. టైం వచ్చి 3 అయింది. 3కి ఇంకా కంప్లీట్ చేయలేదు. 13 కిలోమీటర్స్ అయ్యింది. ఇంకొక కిలోమీటర్ ఉంది. నడుస్తున్నాం. టిఫిన్ చేసాం ఇప్పుడే. మ్యాక్సిమం ఇంకొక 1 అవర్లో అయితే అయిపోయచ్చు. అది విషయం. మొత్తం ఏం చేసినాక ఇక్కడ నియరెస్ట్ టెంపుల్ ఏదో ఉంటుంది, చాలా ఫేమస్. తిరగటం అయితే అయిపోయింది గుడి చుట్టూరు. మన వాళ్ళు కూడా అయిపోయింది. వీడి పేరు చందు, మనవాడి పేరు రాజేష్. ఇద్దరు కూడా అయిపోయింది. బాయ్. హాయ్ గాయ్స్, డే 2. ఈరోజు ఏంటంటే మనం చెక్అవుట్ అయిపోయింది. ఇది ఎక్కడ ఎందుకు ఏ ఊరు మా తిరుమల చెక్అవుట్ చూసారా అందగాడు. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే ఈరోజు లాస్ట్ దర్శనం. ఇప్పుడు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి పాండిచ్చేరి. நீங்க கொண்டு வரக்கூடிய பொருட்களை கவனமா வச்சுக்கோங்க. தவறு பட்சத்துல நிர்வாகம் பொறுப்பல்ல. அப்படி கூட தெரிவிக்கிறோம். நீங்க வாங்கக்கூடிய பொருட்களை ఈరోజు అమావాస్య కదా, ఫుల్ ఉన్నారు. క్రేజీ ఉంది ఈరోజు ఫీలింగ్. అమావాస్య రోజు రాకూడదు, పౌర్ణమి రోజు అస్సలు రాకూడదు. భోజనం హోటల్ అశోక్ బాగుంది, పర్లేదు మరి.